My precious children of God, I greet each one of you in the precious name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైనటువంటి నామంలో మీకందరికీ శుభములు. We are going to meditate a beautiful promise from the word of God. దేవుని వాక్యము నుండి ఈ రోజు ఒక అద్భుతమైన వాగ్దానమును ధ్యానించబోతున్నాము. Turn your Bibles to Ephesians chapter 2 verse 19. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాము. Let us read 19 and 20. 19 మరియు 20 వచనాలను చదువుదాము. Now therefore you are no longer strangers and foreigners, but fellow citizens with the saints and members of the household of God, having been built on the foundation of the apostles and prophets, Jesus Christ himself being the cornerstone. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. You are no longer strangers or foreigners. మీరిక మీదట పరజనులను పరదేశులను కానేరరు. My friends, you may be addicted to unwanted things in your life. స్నేహితులారా, మీ జీవితంలో అనవసరమైన విషయాలకు మీరు బానిసలైపోయారా? The lust of the world may kill your life. లోకాశ, శరీరాశలు మీ జీవితాన్ని నశింపజేస్తాయి. As the word of God says, you may be possessed with the lust of the world, lust of the eyes, and so many unwanted things. నేత్రాశ, శరీరాశ, లోకాశలతో అనవసరమైన వాటితో మీరు బంధింపబడిపోయి ఉన్నారేమో పరీక్షించుకోవాలి. But today, as per the promise of God, God is going to make you a new person. అయితే ఈ రోజు వాగ్దానము చొప్పున ప్రభు మిమ్మల్ని నూతనమైన వారిగా You are చేయబోతున్నాడు. no longer strangers and foreigners, but you are the household of God. మీరిక మీదట పరజనులను పరదేశులను కానే కారు, కానీ దేవుని ఇంటివారై ఉన్నారు. In the Bible, there was a man called Saul. దేవుని వాక్యంలో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. He was doing everything against Jesus Christ. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా అన్నిటినీ చేయుచూ ఉండే వ్యక్తి. But one day, Jesus, with all his love, went and met him. అయితే ఒక దినమున యేసయ్య తన ప్రేమ అంతటితో అతన్ని ఎదుర్కొన్నాడు. And through that, he was able to understand the love of God. అందువలన అతడు దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాడు. He gave his whole life to the Lord. తన జీవితాన్ని సంపూర్తిగా ప్రభువుకిచ్చాడు. Jesus Christ entered into his life and he was made a new person. యేసుక్రీస్తు తన జీవితంలో ప్రవేశించి నూతన వ్యక్తిగా మార్చివేశాడు. All the old things have gone. పాతవన్నీ గతించిపోయెను. He became the child of God. అతడు దేవుని బిడ్డగా మారిపోయాడు. That too as a servant of God. దేవుని సేవకుడిగా మారాడు. God can change your life also today. ప్రభు మీ జీవితాన్ని కూడా నేడు Are మార్చబోతున్నాడు. you addicted to various worldly things? అనేక లోక విషయాలకు బానిసలైపోయారా? My friends, come out of all those such things. ప్రియ స్నేహితులారా, అటువంటి వాటి నుండి బయటకి రండి. It will take you to hell. అవి మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్తాయి. Today the Lord wants to change ఈ your రోజు life. ప్రభు మీ జీవితాన్ని మార్చివేయాలనుకుంటున్నాడు. As he changed the life of Saul as to Paul, the Lord will change your life and he will make you his child. సౌలు జీవితాన్ని పౌలుగా మార్చిన దేవుడు మీ జీవితాన్ని కూడా మార్చి దేవుని బిడ్డగా మిమ్మల్ని చేయబోతున్నాడు. Come back to Jesus. యేసునొద్దకు తిరిగి రండి. Jesus is waiting with all his love. తన ప్రేమంతటితో ఆయన వేచి He ఉన్నాడు. wants to give you a new life. నూతన జీవితాన్ని ఇస్తాడు. Right now you can accept Jesus as Savior. ఇప్పుడే యేసయ్యని మీ రక్షకుడిగా అంగీకరించగలరు. Shall we pray? ప్రార్థిద్దామా? Father, all your children are looking into you. తండ్రి, నీ బిడ్డలు నీ వైపు చూస్తున్నారు. They may try their level best to come out of all the unwanted worldly things. అనవసరమైన లోక విషయాల నుండి బయటపడడానికి వారు చేయగలిగినదంతా Lord, ప్రయత్నిస్తున్నారు. right now help them, ప్రభువా, Father. ఇప్పుడే సహాయము చేయండి. As you made Saul to Paul, సౌలును పౌలుగా మార్చిన రీతిగా, a servant of God. దైవజనుడిగా చేసిన Touch రీతిగా all the people who are giving their lives to you. జీవితాలను సమర్పిస్తున్న వారందరినీ They తాకండి. may be crying, Lord, change my ప్రభువా, నా life. జీవితాన్ని మార్చు అని వారు I మొరపెడుతుండగా, don't want to be addicted to all the worldly problems. లోకాశలకు నేను బానిసనై ఉండకూడదని మొరపెడుతుండగా, Lord, help them, Lord. ప్రభువా సహాయము Touch చేయండి. the hearts of such people. అటువంటి వారిని తాకండి, Deliver them, Lord. విడిపించండి. As you delivered Cornelius in the Bible వాక్యంలో కొర్నేలిని and విడిపించిన made రీతిగా, the whole family as your తన family. కుటుంబం అంతటిని నీ కుటుంబముగా చేసిన All రీతిగా, the families which are
looking unto you right now. Touch the whole family. ఇప్పుడే నీ వైపు చూస్తున్న వారి కుటుంబాలను తాకండి. Let them accept you as a savior. నిన్ను వారి రక్షకుడిగా అంగీకరించుదురుగాక. And Lord, give them all the grace as we meditate. ప్రభువా నీ కృప అంతటిని ఇవ్వండి. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Lord. వందనాలు You తండ్రి. are touching their hearts right now. హృదయాలను తాకుతున్నందుకై. You are giving them a new life. నూతన జీవితాన్ని All the ఇస్తున్నందుకై. old things are gone. పాతవన్నీ We గతించిపోయి. believe it, Lord. నమ్ముతున్నామయ్యా. And we give you all the glory. నీకే సమస్త మహిమ. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.